పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా వాయిదాలతో ఆలస్యమైనప్పటికీ బిజినెస్ పరంగా భారీ అంచనాలు సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 140 కోట్ల బిజినెస్ జరిగినట్లు టాక్ నడుస్తోంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో 100 కోట్లు బిజినెస్ నమోదైనట్లు సమాచారం. అయితే ఈ భారీ టార్గెట్ను సాధించడం సినిమాకు సవాలుగా మారింది. ఆలస్యం కారణంగా అభిమానుల్లో ఆసక్తి తగ్గినట్లు కనిపిస్తోంది. బాక్సాఫీస్ వద్ద హరిహర వీరమల్లు ఈ అంచనాలను అందుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఎంఎం కీరవాణి సంగీతం, బాబీ దేవోల్, నిధి అగర్వాల్ వంటి తారలతో ఈ చిత్రం మే 9న విడుదల కానుంది. పవర్ స్టార్ పవన్ ఈ టార్గెట్ను ఛేదిస్తుందా? వేచి చూడాలి. నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డుతో సత్కరింపబడ్డారు. అఖండ 2 షూటింగ్లో బిజీగా ఉన్న ఈ సమయంలో వచ్చిన ఈ గౌరవం అభిమానుల్లో ఆనందోత్సవాలను నింపింది. ఈ నేపథ్యంలో బాలయ్య వారి కుటుంబానికి సంబంధించిన ఫోటోలతో పాటు ఓ క్రేజీ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పద్మభూషణ్ అవార్డు స్వీకరణ సందర్భంగా బాలయ్య హిందీలో ఇచ్చిన స్పీచ్ నార్త్ ఆడియన్స్ను ఆకట్టుకుంది. తన సినిమాలు, కుటుంబ నేపథ్యం, సేవా కార్యక్రమాల గురించి ఆయన చెప్పిన మాటలు అందరినీ ఆకర్షించాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా బాలయ్య మళ్లీ అఖండ 2 షూటింగ్లో నిమగ్నమై బాక్సాఫీస్ను షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాతో బాలయ్య మరో బ్లాక్ బస్టర్ అందిస్తారని అంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న అతడు సినిమా గ్రాండ్ రీ-రిలీజ్కు సిద్ధమైంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన, మహేష్ బాబు స్టైలిష్ పర్ఫార్మెన్స్, బ్రహ్మానందం కామెడీతో 2005లో సంచలనం సృష్టించిన ఈ చిత్రం ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్ను ఓ ఊపు ఊపనుంది. కాకినాడకు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమా రీ-రిలీజ్ హక్కులను ఏకంగా 3.6 కోట్లకు కొనుగోలు చేసి రీ-రిలీజ్ సినిమాల్లో రికార్డ్ ధరను నమోదు చేశారు. మురారి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి మహేష్ సినిమాలు రీ-రిలీజ్లో భారీ వసూళ్లు రాబట్టిన నేపథ్యంలో అతడు కూడా బాక్సాఫీస్ను కొల్లగొట్టేందుకు రంగం సిద్ధం చేసింది. మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ రీ-రిలీజ్ ఎలాంటి సంచలన విజయాన్ని అందుకుంటుందనేది ఆసక్తికరం. మహేష్ మ్యాజిక్ మరోసారి తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. శర్వానంద్ లేటెస్ట్ మూవీ భోగి సంచలన రీతిలో రాబోతుంది. సంపత్ నంది డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఇప్పటికే భారీ హైప్ సృష్టించింది. మహారాష్ట్ర సరిహద్దుల్లో మైథలాజికల్ అంశాలతో కూడిన ఈ సినిమా కథ ఆసక్తి రేకెత్తిస్తోంది. తాజాగా విడుదలైన ఫస్ట్ పార్క్ వీడియోలో భోగి ప్రపంచాన్ని పరిచయం చేశాడు. హారర్ బీజియంతో పాడుబడ్డ ఇల్లు, చెట్టు, కత్తులతో వచ్చే వందలాది మంది విజువల్స్తో టీజర్ ఆకట్టుకుంది. శర్వానంద్ను కూడా చూపించారు, కానీ అది సినిమా లుక్ కాదు, కథకు సంబంధించిన ఎక్స్ప్రెషన్గా కనిపిస్తోంది. అనుపమ, డింపుల్ హయాతి ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ రోజు నుంచి షూటింగ్ ప్రారంభమైంది. ఓదెల 2తో ఇటీవల సక్సెస్ అందుకున్న సంపత్ నంది ఈ భారీ బడ్జెట్ మూవీతో మరో హిట్ కొట్టాలని చూస్తున్నారు. రీసెంట్గా హిట్స్ లేక సతమతమవుతున్న శర్వానంద్ భోగితో బౌన్స్ బ్యాక్ కోసం రెడీ అవుతున్నారు. ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. ప్రభాస్ నటిస్తున్న భారీ హారర్ థ్రిల్లర్ రాజాసాబ్ టీజర్ను రాబోయే 2 వారాల్లో రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ సిద్ధమవుతున్నారు. డైరెక్టర్ ఇప్పటికే టీజర్ కట్ను పూర్తి చేశారు. కేవలం ప్రభాస్ డబ్బింగ్ మాత్రమే పెండింగ్లో ఉంది. ప్రస్తుతం హాలిడే టూర్లో ఉన్న ప్రభాస్ త్వరలో తిరిగి వచ్చి డబ్బింగ్ పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత టీజర్ను గ్రాండ్గా విడుదల చేయనున్నారు. 2 వారాల్లో టీజర్ రిలీజ్కు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. ప్రభాస్ సినిమాల నుంచి అప్డేట్స్ రాక చాలా కాలమైంది. ఫ్యాన్స్ను సంతృప్తిపరచడానికి మూవీ టీం ఈ టీజర్తో పాటు వరుస అప్డేట్స్ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది. ప్రభాస్ ఇప్పటి వరకు చేయని హారర్ థ్రిల్లర్ జానర్లో రూపొందుతున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రభాస్ ఇప్పటి వరకు చేయని హారర్ థ్రిల్లర్ జానర్లో రూపొందుతున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్ హీరోయిన్గా నటిస్తోంది. రాజాసాబ్ టీజర్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.